అందరికీ నమస్కారం. నా గుడ్ ఈవినింగ్ నా శైలన్న, శైలజ, నాదన్న. ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు? ఒక 10 రోజులు సైలెంట్ అయిపోయినావు, మళ్ళీ వచ్చేసినావు. ఓకే, ఏం కాదులే, వచ్చినా కూడా ఏం పర్లేదు. నిన్న 20 నిమిషాలు ఏకధాటిగా ఏదో మాట్లాడుతూనే ఉన్నావు. నేను ఒక మాట చెప్తానన్నా, మీరు టీచరా డాక్టరా? నిజంగా మీరు టీచర్ అంటే బాగుంటున్నా. ఇలా పేపర్ ఇలా పెట్టుకొని అలా తిప్పి ఇలా తిప్పి ఒక లెక్చరర్ టైప్లో లెక్చర్ ఇచ్చావు. ఎవరు నువ్వు అసలు మమ్మల్ని అడగడానికి? ఎవరు నువ్వు అసలు? ఇంకో మాట చెప్తానన్నా, పెద్దల సామెత ఏం చెప్తారంటే ఇంట గెలిచి రచ్చ గెలుచు అన్నారు. ఇంట గెలుచు అంటే అర్థం ఏందో తెలుసు కదన్నా. నీ పార్టీలో నీ మనుగడ ఏంటి? సింగనమలలో నీ స్థానం ఏంటి? పిచ్చి బాగా ముదిరినట్లుందిన్నా. జగనన్న సీట్ ఇవ్వనన్నాడా? జగనన్న మామూలు మోసం చేయడం అది ఓకే. సీట్ ఇవ్వనన్నాడా? సాంబా అన్న వాళ్ళకేనంటనే సీటు. నిన్న జగన్మోహన్ రెడ్డి జగనన్నను ఫ్లైట్లో జొన్నలగడ్డ పద్మావతి గారు సాంబా అన్న కలిశారంట. అప్పటి నుంచి నీకు పోసుకొని అవసరం లేని ప్రెస్ మీట్లన్నీ ఇస్తున్నావు. అంటే నీకు సీటు రాదని తెలిసి నేను ఇలా ఏదో వార్తలలో నిలిస్తే, నేనేదో వార్తలలో ఉన్నానని చెప్పేసేసి నీకు సీట్ ఇస్తారని నీ నమ్మకం కాదన్నా. నిన్ను పంపించేస్తారంట. అంటే మాకు కూడా తెలిసిన సమాచారమే. ఇక్కడ వాళ్ళకి ఇస్తారని వినికిడి. తర్వాత ఇంటి గెలిచి రచ్చ గెలుచు అని చెప్పాను కదా. నేను ఒక మాట చెప్తానన్నా, నిన్ను పార్టీలోకి ఎవరైతే తీసుకొచ్చారో, ఒక మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఒక మాజీ ఎమ్మెల్యే నిన్ను ఎవరైతే తీసుకొచ్చారో ఆయనకు కూడా నీకు ఆయనకు కొరక ఏంది సరిపోవట్లేదంటనే. పుట్లూరు, ఎల్లనూరు వాళ్ళు కూడా నాయకులు కూడా హ్యాండ్ ఇచ్చారంట. దీనికి అర్థం ఏంటంటే ముందు నీ ఇంట్లో నువ్వు గెలువు, నీ పార్టీలో నువ్వు గెలువు. అంతేగాని తగుదునమ్మా అని వచ్చేసి లెక్చరర్ మాదిరి లెక్చర్ ఇచ్చుకుంటా కూర్చుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు చేతులు కట్టుకొని. అంటే ఒక బులుగు కండువా నీ మెడలో పడంగానే లోకమంతా వైసీపీ కార్యకర్తలు తప్ప నీకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము దాంట్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ బులుగు రంగులనే కనపడుతున్నారా? ఏందో సామెత ఉందిన్నా, పచ్చకామర్లైనకి లోకమంతా పచ్చగా కనపడుతుంటుందంట. నీకు బులుగు కామర్లు అయినాయి. అందుకే నీకు ఒక్క వైసీపీ వాళ్ళు తప్ప, వాళ్ళలో కూడా ఉన్నారులే, సాంబా అన్న లాంటి వాళ్ళు కూడా మేబీ ఉండొచ్చు నీకు. కాబట్టి కొంచెం అన్నా సరే ఇలా